జీసస్ క్రైస్ట్ హోలీ స్పిరిట్ మినిస్ట్రీస్ తరపున మీ అందరికీ యేసు నామములో వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. హల్లెలూయా. 123వ కీర్తన 2వ వచనములో దేవుని వాక్యం ఈ విధముగా సెలవిస్తా ఉంది. నా ప్రియమైన దైవజనమా, దాసుల కన్నులు తమ యజమానుని చేతి తట్టును, దాసి కన్నులు తన యజమానురాలి చేతి తట్టును చూచునట్లు మన దేవుడైన యెహోవా మనలను కరుణించు వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. దావీదు మహారాజు గారు ఆయన జీవితంలో ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నప్పటికీ కూడా ఒక దాసునిలాగా, ఒక దాసురాలిలాగా దేవుని వైపు ఆయన కరుణించు వరకు కూడా ఆయన విశ్వాసములో చక్కగా నిలబడ్డాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, నీకు కలిగినటువంటి సమస్యను చూసి, నీకు కలిగినటువంటి పరిస్థితులను చూసి నీవు పడిపోకుండా ఒక దాసుడు దాసురాలు ఏ విధముగా తమ యజమానురాలి చేతి వైపు చూస్తుందో ఆ విధముగా నీవు నిరీక్షణ కలిగి, సహనము కలిగి, ఓర్పు కలిగినటువంటి విశ్వాసముతో నీవు యెహోవా నిన్ను కరుణించు వరకు నువ్వు చూచిన ఎడల దావీదును ఏ విధముగా ఒక ఉన్నతమైన స్థానంలో దేవుడు నిలబెట్టినాడో ఆ విధముగా నీ జీవితంలో చెయ్యడానికి శక్తి కలిగిన వాడని నీవు ఆయన వైపు కలవరపడద్దు, దిగులు పడద్దు, విశ్వాసములో నీవు వెనకడుగు వెయ్యొద్దు. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నీవు ఎన్నటెన్నటికీ కూడా ఆయన వైపు చూచే విధముగానే విశ్వాసంలో ముందుకు సాగిన ఎడల తప్పక ఆయన నీ కుడి చెయ్యి పట్టుకొని నీకు సహాయము చేయడానికి శక్తి గలవాడని దేవుని వాక్యము నీతో సెలవిస్తూ ఉంది. నీవు భయపడకుండా, జడియకుండా దేవుని వైపు నీవు నిరీక్షణతో, సహనముతో, విశ్వాసముతో చూసిన ఎడల తప్పక ఆయన నీకు సహాయము చేస్తానని సెలవిస్తున్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్.